Good morning, students. So let us discuss the questions from 1 to 15. Yesterday we discussed the averages introduction. Okay. So today we'll be discussing 15 questions, and the next session we'll be discussing another 15 questions. Okay. Right. Now see, if you take the first question, that is the average of 13 numbers is 18. If each number is multiplied by 3, what is the new average? అంటే దీని అర్థం ఏంటండి? మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? మీరు టేక్ హియర్, ప్లీజ్ నోట్, వి టేక్ ద నెంబర్స్, టోటల్ హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్? 30 నెంబర్స్ ఆర్ దేర్. ఆ యావరేజ్ ఎంత? 18. ఓకే, సో ప్లీజ్ నోట్ లైక్ దిస్, ఎవ్రీ నెంబర్ ఈజ్ 18. వాళ్ళు ఏమన్నారు? ఈచ్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 3 అన్నారు. సో ప్లీజ్ నోట్, మీరు టేక్ హియర్, ఈచ్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 3. ఈచ్ నెంబర్ అంటే ప్రతి నెంబర్ కూడా, ప్రతి నెంబర్, ఎవ్రీ నెంబర్ ఇస్ మల్టిప్లైడ్ బై 3 అంటే ఇప్పుడు ఏమవుతుంది? 18 3 54. ఓకే, ఇలా వేసుకుని మళ్ళీ మొత్తం అంతా చేయాలి. ఇది మామూలుగా చెప్పుకునేది. బట్ ఒకసారి లాజికల్గా ఆలోచించండి. మనము యావరేజ్ అంటే ఏం చెప్పుకున్నాం? ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, అవునా? ఇప్పుడు ప్రతి నెంబర్ 3తో మల్టిప్లై చేస్తే అక్కడ ప్రతి నెంబర్ ఎంత అవుతుంది? 54 అవుతుంది. అందువల్ల మనం ఇలా చేయాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్లీ మనం ఏం చేయొచ్చు? వెన్ ఎవర్ దే గివ్ యూ లైక్ దిస్, ఓకే, ఒక మల్టిప్లికేషన్ కానీ, ఒక అడిషన్ కానీ, ఒక నెంబర్తో కనుక అన్ని టర్మ్స్ కనుక ఇస్తే కనుక ఈ విధంగా మనం డైరెక్ట్గా యావరేజ్తోనే చేయొచ్చు. యావరేజ్ 18 ఉన్నారు కదా. సో స్ట్రైట్ అవే వీ కెన్ సే 18 into 3, that is equal to 54. Understood? 18 into 3 is equal to 54. So answer is second option. Say for example, the same question ఇలా ఇచ్చారనుకోండి, the average of 13 numbers is 18. ఓకే, ఇఫ్ ఈచ్ నెంబర్ ఇస్ మల్టిప్లైడ్ బై అన్నారు కదా, అలానే బదులు ఫర్ ఈచ్ నెంబర్ 3 ఈజ్ యాడ్ అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ప్రతి నెంబర్కి 3 యాడ్ చేశారు కాబట్టి యావరేజ్ కూడా 18 కాబట్టి స్ట్రైట్ అవే యాడ్ 3. 18 + 3 దట్స్ ఈక్వల్ టు 21. సో అది మల్టిప్లికేషన్ అయినా, అడిషన్ అయినా, డివిజన్ అయినా, సబ్ట్రాక్షన్ అయినా, వీ హ్యావ్ టు డూ ద సేమ్ థింగ్, ప్రొవైడెడ్ అది ప్రతి నెంబర్కి అప్లై చేసే విధంగా క్వశ్చన్ ఇస్తే. ఓకే, సో దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో ఆన్సర్ ఈస్ 54. రైట్, నౌ కమ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 180 న్యాచురల్ నెంబర్స్? సి, ఫస్ట్ 180 న్యాచురల్ నెంబర్స్ అన్నారు కాబట్టి మనకు తెలుసు, ఇది ఆల్రెడీ మనం బేసిక్స్లో చెప్పుకున్నాం. సో ఇవన్నీ కన్సిక్యూటివ్ నెంబర్స్ కదా, 1 లైక్ దిస్. సో ఫైనలీ వాట్ ఇస్ నెంబర్? 180. సో స్ట్రైట్ అవే మనం ఏం చెప్పుకోవచ్చు ఇక్కడ? ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2. సో ఇన్ దిస్ వే ప్లీజ్ నోట్ 1 + 180 divided by 2. సో దట్ ఇస్ నథింగ్ బట్ 90.5. ఓకే, సో దీన్ని మీరు ఫార్ములా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. అంటే బికాస్ న్యాచురల్ నెంబర్స్ ఉన్నారు కాబట్టి వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్? దట్ ఈస్ n into n + 1/2. ఓకే, n into n + 1/2. ఓకే, ఇది సమ్, దిస్ ఈజ్ సమ్. ఓకే, సమ్ బై నెంబర్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్, నెంబర్. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మన ఇక్కడ ఏముంటుంది? n + 1/2. సో ఇప్పుడు కూడా ఇది కూడా అదే వస్తుంది. 180 + 1/2. సో యూ గోయింగ్ టు గెట్ ద సేమ్ ఆన్సర్. బట్ మీరు ఫార్ములా ఉపయోగించిన అవసరమే లేదు, బికాజ్ డైరెక్ట్గా అక్కడ మనకి తెలుసు కదా కాన్సిక్యూటివ్ నెంబర్స్ అని. ఆల్రెడీ వి డిస్కస్ ఇన్ ద బేసిక్ క్లాస్. సో ఎప్పుడైతే కాన్సిక్యూటివ్ నెంబర్సో, మిడిల్ నెంబర్, ఇఫ్ యూ టేక్ ద మిడిల్ నెంబర్ ఇస్ యావరేజ్, ఆర్ ఎల్స్ వీ కెన్ సే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2. సపోజ్ ఇదే క్వశ్చన్లో చూడండి, వాట్ ఈస్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 180 న్యాచురల్ నెంబర్స్ అన్నాను కదా. సపోజ్ వాట్ ఈస్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 180 ఆడ్ నెంబర్స్ అన్నా అనుకోండి. వాట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 180 ఆడ్ నెంబర్స్? ఓకే, సో వెన్ వి సే 180 ఆడ్ నెంబర్స్ అన్నప్పుడు, ఫస్ట్ అన్నప్పుడు ఆటోమేటిక్గా దీని యావరేజ్ ఏమవుతుంది? 180 అవుతుంది. అండర్స్టాండ్? 180 అవుతుంది. బికాస్ ఎన్నైతే ఆడ్ నెంబర్స్ తీసుకున్నాం ఫస్ట్ నుంచి, ఆడ్ నెంబర్స్ ఎన్నైతే ఉన్నాయో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద యావరేజ్. Now in case I say what is the average of first 180 ఈవెన్ నెంబర్స్ అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సో 180 ఈవెన్ నెంబర్స్ అన్నాం కాబట్టి, ఈవెన్ టర్మ్స్ అన్నాం కాబట్టి, సో హియర్ n + 1, దట్ ఈస్ 180 + 1, దట్ ఈస్ ఈక్వల్ టు 180. రైట్. సో ఇన్ దిస్ వే హియర్ ద ఆన్సర్ ఈస్ సెకండ్ క్వశ్చన్, సెకండ్ ఆప్షన్. రైట్. The average squares of first 71 natural numbers. Okay, please note here we have to know the formula. వాళ్ళు ఏమన్నారు? ది యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 71 న్యాచురల్ నెంబర్స్. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బై నెంబర్. సో ప్లీజ్ నోట్, వెన్ యూ టేక్ హియర్ వాట్ ఈజ్ సమ్, వెన్ యూ టేక్ ఏ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్, ఫార్ములా ఏంటండి?
It's nothing but, please note, n into n plus 1 into 2n plus 1 by 6, okay, by 6. ఇది sum. By n అన్నారు కదా, so again you have to put n. So finally what will happen? This n gets cancelled. So n plus 1, n అంటే ఎంత? 731 అవుతుంది అది. ఓకే, 731, సారీ 71 ఇచ్చారు కదా, ఇట్ బికమ్స్ 71. సో 71 ప్లస్ 1 ఎంత? 72. 72 ఇంటూ 71, ఇది 71 ఇంటూ 142 ప్లస్ 1 ఎంత? 143. సో ప్లీజ్ నోట్ దట్ ఈస్ 143 divided by 6, it goes in this 12 times. సో 12 into 143. సో మీరు కనుక తీసుకుంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, కాబట్టి లాస్ట్ డిజిట్ ఏముండాలి? ఖచ్చితంగా 6 ఉండాలి. సో మీరు టేక్ హియర్, ప్లీజ్ నోట్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రూల్డ్ అవుట్. Okay, first option is ruled out, second option ruled out, and even when you take here fifth option ruled out, answer must be 1626 or 1716. Now we cannot apply integrated max, so there is a reason. Look at the numbers, multiply చేసేప్పుడు ముందు ఒకసారి చూడాలి మీరు. 12 into 143 అనేసి 143 is multiple of 11 కాబట్టి ఖచ్చితంగా మన ఆప్షన్లో multiple of 11 ఉండాలి. So answer is, please note, 1716. Okay, 1716. So please remember this technique. 143 is multiple of 11 కాబట్టి ఖచ్చితంగా మన ఆప్షన్లో కూడా ఆన్సర్ అలాగే ఉండాలి. సో 1716 is the answer. So third question, fourth option. Okay. Now, the average of 37 consecutive numbers is 54. The largest of this numbers is. So please note, మీరు ఇక్కడ తీసుకుంటే consecutive 37 అన్నారు. So 37 consecutive numbers అన్నారు కాబట్టి, so please note, when you take here 54, 37 ఎలా అర్థం చేసుకోవాలి? 37, సో దిస్ ఈస్ మిడిల్ నెంబర్. ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటే ఇక్కడ ఎన్ని ఉంటాయి? 18. అలా ఇక్కడ ఇలా తీసుకుంటే ఇక్కడ ఎన్ని ఉంటాయి? 18. ఓకే, సో 18 ప్లస్ 1 18 ఎంత? 37. ఇప్పుడు ఏమన్నారు? ఈ లార్జెస్ట్ నెంబర్ ఎంత అన్నారు? దిస్ వి వాంట్. ఓకే, దిస్. అయితే క్వశ్చన్ కనుక చదివితే మీరు కన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నారు, కన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నారు కాబట్టి అంటే ఏంటి? వరుసగా వచ్చే నెంబర్లు. సో 54 ఉంది కాబట్టి సింపుల్ ఏం చేస్తారు మీరు? ప్లస్ అనండి. 54 plus 18, that is equal to 72. So answer is 72. Straight away, simple question. Am I clear? Answer is 72. Right. Next, fifth question. The average of the first 7 integers in a series of 13 consecutive odd integers. See, please remember, odd integers annaru kada. They're using a word called odd integers, is 37. అయితే క్వశ్చన్ సరిగ్గా చదవండి. ఏమన్నారు? ది యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 7 ఇంటీజర్స్ ఇన్ సిరీస్ ఆఫ్ 13 కన్సిక్యూటివ్ ఆడ్ ఇంటీజర్స్ అంటే అర్థం ఏంటంటే, సి లెట్ us take like this, 1 2 3, ఇది 4th. ఓకే, 5 6 7, సి 7 ఇంటీజర్స్, దిస్ ఆర్ 7 ఇంటీజర్స్. ఓకే, ఇప్పుడు ఈ 4th నెంబర్ ఏదైతే ఉందో దీని యావరేజ్ ఎంత? 37. ఓకే, కానీ వాళ్ళు ఏమన్నారు? ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 7 ఇంటీజర్స్ ఇన్ సిరీస్ ఆఫ్ 13 కన్సిక్యూటివ్ ఆడ్ ఇంటీజర్స్ ఇస్ 37. వాట్ ఈజ్ యావరేజ్ ఆఫ్ ద ఎంటైర్ సిరీస్ అన్నారు. అంటే అర్థం ఏంటండి? వెన్ టేక్ హియర్ ఇక్కడ దాకా ఎన్ని వచ్చాయి? 7 వచ్చాయి. ఎంటైర్ సిరీస్ అంటే ఇక్కడ ఎన్ని యాడ్ చేయాలి మనం? వీ హ్యావ్ టు స్టిల్ యాడ్ 6 ఆడాలి. సో నెక్స్ట్ 6 నెంబర్స్, నెక్స్ట్ 6 టర్మ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ 6 టర్మ్స్. సో ఆల్రెడీ వి డిస్కస్ ఇన్ ద బేసిక్స్. మీరు నెక్స్ట్ 6 టర్మ్స్ యాడ్ చేసినప్పుడు యావరేజ్ షిఫ్ట్స్ బై హౌ మెనీ ప్లేసెస్? Average shifts by how many places? It shifts by 3 places. Understood? It shifts by 3 places. Two terms add చేసామనుకోండి, average shifts by 1 place. 4 terms యాడ్ చేస్తే it shifts by 2 places. In the same way, ఎన్ని టర్మ్స్ అయితే తీసుకున్నామో దాంట్లో సగం తీసుకోవాలి. సో ఇక్కడ 6 టర్మ్స్ అన్నాం కాబట్టి దాంట్లో ఎంత? సగం 3. సో it shifts by 3 places. సో ఇక్కడ కనుక 37 అన్నాం కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? ఆడ్ నెంబర్ కాబట్టి 39. ఓకే, 39 అవుతుంది. దిస్ బికమ్స్ 41 and this becomes 43. So please note, straight away we can say that answer is 43. Okay, so answer is 43. So fifth question, second option. Okay, fifth question, second option. We cannot doubt us again. You please refer to the basics. Already manamu session lo ivanni cheppukunnam. You just go back to the basics. Okay, right. Next, the average of 4 consecutive odd numbers is 80. Chudandi, the average of 4 consecutive odd numbers is 80. What is the product of largest and smallest numbers of the 4 numbers? So total 4 numbers are there, 1 2 3 4. ఓకే, వీటి యొక్క యావరేజ్ అంటే కరెక్ట్గా ఎట్లా అర్థం చేసుకోవాలి?
middle value of the middle two numbers. Okay, middle value of the middle two numbers. So identa 80. So question ఏమడిగారు, వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ అన్నారు. సో ప్లీజ్ నోట్, ఆడ్ నెంబర్స్ అన్నారు కాబట్టి డిఫరెన్స్ ఎంత ఉంటుంది, డిఫరెన్స్ విల్ బి 2. ఓకే, డిఫరెన్స్ విల్ బి 2. ఇక్కడ కూడా 2 ఉంటుంది, ఇది మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ ఎంత ఉండాలి, దిస్ మస్ట్ బి 1 అండ్ దిస్ మస్ట్ బి 1. సో మీరు కనుక తీసుకుంటే 80 + 1 81, ఇది 81 అవుతుంది, ఇది ఎంత అవుతుంది 83 అవుతుంది. ఇక్కడ 80 79, ఇట్ బికమ్స్ 77. సో నౌ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ, 77 into 83. బట్ ప్లీజ్ నోట్, ఇలా చేయాలంటే ఇప్పుడు లాస్ట్ డిజిట్ చూద్దాం మనం. లాస్ట్ డిజిట్ ఏంటి 7, ఇక్కడ ఎంత 3, 7 3 21, బట్ అన్నింటిలో లాస్ట్లో 1 ఇచ్చారు. సో యూ కెనాట్ అప్లై దాట్. అయితే దీన్ని మీరు ఆల్జబ్రిక్ ఈక్వేషన్లో తీసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు తీసుకున్నారు అనుకోండి, ఇది 1, ఇక్కడ 2, డిఫరెన్స్ ఎంత ఉంది, +3 ఉంది. సో 83 కెన్ బి అండర్స్టూడ్ యాజ్ 80 + 3. In the same way, 77 it can be understood as 80 - 3. Okay, so ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు నేను, 77 83 can be understood as 80 + 3 into 80 - 3. అప్పుడు ఏమవుతుందంటే a + b into a - b అంటే డైరెక్ట్గా ఏం చెప్పొచ్చు, a² - b². సో స్ట్రేట్ అవే ఐ కెన్ సే 80² - 3² అంటే 6400 - 9. సో దట్ విల్ బి 6391. సో ప్లీజ్ నోట్, ఆన్సర్ ఇస్ 6391. సో ఎప్పుడైనా సరే మీ క్వశ్చన్ ఇలా ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా ఎలా గుర్తుంచుకోవచ్చు, దిస్ ఈజ్ యావరేజ్, యావరేజ్ ప్లస్ డిఫరెన్స్, యావరేజ్ మైనస్ డిఫరెన్స్ అని గుర్తుంచుకోండి. దిస్ ఈజ్ యావరేజ్, యావరేజ్ ప్లస్ డిఫరెన్స్, average minus difference. In that way, 80² - 3², that is equal to 6391. So answer is sixth question, third option. Right. The average age of 35 students in a class is 14 years. Okay. If the teacher's age is included, the average age is increased by 1. See, the average age is increased by 1. Find the teacher's age. సో ప్లీజ్ నోట్, మీరు కనుక గ్రూప్ కనుక తీసుకుంటే ఆ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు, 35 స్టూడెంట్స్ ఉన్నారు. సో టీచర్ కూడా ఇంక్లూడ్ చేస్తే 35 + 1 ఇట్ బికమ్స్ 36. యావరేజ్ పెరిగిందన్నారు, సో ఖచ్చితంగా చెప్పొచ్చు టీచర్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ద యావరేజ్. సో యావరేజ్ ఎంత 14. సో యావరేజ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ప్లస్ అనాలి ఇక్కడ. అయితే ఎంత పెరిగింది, యావరేజ్ 1 పెరిగింది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, 35 కాదు, 35 + 1 బికాస్ దిస్ ఈజ్ ఇన్క్లూషన్ మోడల్. సో ప్లీజ్ నోట్, దిస్ ఈజ్ inclusion model కాబట్టి సో మనం ఏం చేయాలి, వెరీ ఇట్స్ inclusion model, 35 + 1 36. సో 36 members are there, average increased by 1. so 36 + 14, so that is equal to 50. Okay, so answer is 50. Okay, because that is inclusion model. Next, a batsman makes a score of 58 runs in the 15th innings and thus increase average by 3 runs. Okay, by 3 runs. Okay, so what is the average after 15th innings అన్నారు. సో గుర్తుంచుకోండి, యావరేజ్ ఇంక్రీజ్ అయ్యింది అన్నారు. సో యావరేజ్ ఇంక్రీజ్ అయ్యింది కాబట్టి నౌ లెట్ us say ఇనిషియల్ యావరేజ్ తీసుకుందాం. లెట్ ద ఇనిషియల్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు x అనుకుందాం. ఎన్ని రన్స్ కొట్టాడు ఇప్పుడు అతను, 58 రన్స్ కొట్టాడు. ఓకే, ఈ 58 రన్స్ కొట్టడం వల్ల యావరేజ్ ఎంత పెరిగింది, ఇది x అనుకుందాం, యావరేజ్ ఎంత పెరిగింది, 3 రన్స్ పెరిగింది. అంటే ఎంతమందికి పెరిగింది, బికాస్ 15th innings కూడా మనం ఇంక్లూడ్ చేయాలి, ఇది ఇంక్లూషన్ మోడల్. సో 15th innings కూడా ఇంక్లూడ్ చేయాలి కాబట్టి ఒక్కొక్క ఇన్నింగ్స్కి 3 పెరిగినట్టు, అంతే కదా. సో x + 3 × 15. ఓకే, x + 3 × 15. సో 3 × 2 అంటే ద 45. ఈ 45 కనుక మీరు తీసుకుంటే when it comes here it becomes -45. so 58 - 45, that is equal to 13. so please note, x value is equal to 13. so what is the answer? Answer ఎంత, x is equal to 13. no, please note, that's not correct, because ఇక్కడ ఏమనుకున్నాం మనం, ఇనిషియల్ యావరేజ్ అన్నాం. ఇనిషియల్ యావరేజ్ అంటే ఏంటి, దిస్ ఈజ్ అప్ టు 14th inning అనమాట, ఆర్ ఆఫ్టర్, ఇది అప్ టు 14th inning వరకు ఇది. ఇప్పుడు మనకు కావాల్సింది వాట్ ఈజ్ యావరేజ్ ఆఫ్టర్ 15th inning అన్నారు. ఎంత పెరిగింది అక్కడ, 3 పెరిగింది. సో ప్లీజ్ నోట్, 15th inning దాకా కనుక మనం యావరేజ్ తీసుకుంటే దట్ ఈస్ 13 + 3, దట్ ఈస్ ఈక్వల్ టు 16. సో ఆన్సర్ ఈస్ 16. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, క్వశ్చన్ జాగ్రత్త చదవాలని, ఎలాగైతే మనం తప్పు చేస్తాం మనం. సో ఆన్సర్ ఈస్ 81.
Sorry, eighth question answer is C option. Right. Next, the average score of a cricketer in 18 matches was 55.5. Okay, if he made 111 runs and 125 runs in 19th and 20th match respectively, అక్కడ ఫుల్ స్టాప్ కాదండి కామా ఇక్కడ. ఓకే, వాట్ ఈజ్ హిస్ న్యూ యావరేజ్ స్కోర్ ఇన్ ఆల్ ద 20 మ్యాచెస్. సో ఇది కూడా గుర్తుంచుకోండి, దిస్ ఆల్సో కమ్స్ అండర్ ఇంక్లూషన్ మోడల్, బికాస్ టోటల్ ఇన్నింగ్స్ కనుక తీసుకుంటే 18 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం యాడ్ చేస్తున్నాం, ఇప్పుడు యావరేజ్ ఎంత 55.5, అయితే 19th ఇంక్లూడ్ చేస్తున్నాం, అలాగే 20th ఇంక్లూడ్ చేస్తున్నాం. 19th కనుక తీసుకుంటే 111 ఉంది, అలాగే ఇది తీసుకుంటే ఎంత ఉంది 125 ఉంది. సో ప్లీజ్ నోట్ బోత్ ఆర్ గ్రేటర్ దెన్ 55.5, అంటే డెఫినెట్గా యావరేజ్ ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, యావరేజ్ ఇంక్రీజ్ అవ్వాలి. 2 ఇన్నింగ్స్ అన్నారు. సో లాజికల్గా ఇప్పుడు మనం చేయాలంటే ఏం చేయాలి, 55.5 చూడండి 55.5 కదా, ఈ డిఫరెన్స్ తీసుకోవాలి, ఇది కదా డిఫరెన్స్ తీసుకోవాలి. అట్లాగే 55.5 ఇక్కడ కూడా తీసుకుంటే ఈ డిఫరెన్స్ తీసుకోవాలి. ఓకే, ఈ రెండు డిఫరెన్స్లు యాడ్ చేసి దాన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఎప్పుడైనా క్వశ్చన్స్ ఇట్లా ఇచ్చినప్పుడు మనం చూడాలి స్మార్ట్గా ఏమైనా చేయగలమా అని. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, 55.5 ఇంటూ 2 చేయండి. 55 2s are 110, 5 2s are 1 వస్తుంది, అంటే ఎంత వస్తుంది ఇక్కడ 111 వస్తుంది. అంటే అర్థం ఏంటి, మనం 55.5 తీసుకోవాలి, అట్లాగే నెక్స్ట్ దానికి కూడా 55.5 తీసుకోవాలి. రెండు 55.5 ఎంత 111 కదా, అంటే ఆల్రెడీ ఇది వచ్చేసింది మనకి. సో ఈ వాల్యూ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా రెండు వచ్చేసాయి కాబట్టి. ఇప్పుడు ఎంత తీసుకోవాలి ఎక్స్ట్రా, మనం 125 తీసుకోవాలి. సో ఇన్ దిస్ వే ప్లీజ్ నోట్, డైరెక్ట్గా మనం ఇలా వేసుకోవచ్చు 55 పాయింట్, ఓకే 55.5. Okay, just a minute. 55.5, okay, ప్లస్ ఇప్పుడు ఎంత 125. అయితే 125 డైరెక్ట్ యాడ్ చేయొచ్చా? సి 125 ఇస్ ద నెంబర్, మనం యావరేజ్ కావాలి. యావరేజ్ అంటే ఏంటి, నెంబర్ ప్లస్ నెంబర్ డివైడెడ్ బై ఆర్ సమ్ డివైడెడ్ బై నెంబర్. ఇప్పుడు ఎన్ని ఇన్నింగ్స్ ఉన్నాయి, బికాస్ 2 ఇన్నింగ్స్ యాడ్ చేస్తున్నాం అక్కడ. సో 18 తర్వాత 2 ఇన్నింగ్స్ 20 ఇన్నింగ్స్ అనమాట. సో 125 డివైడెడ్ బై 20. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, బికాస్ ఈ క్వశ్చన్ మీరు అర్థం చేసుకోవాలి. సి 18th ఇన్నింగ్స్ ఉన్నాయి ఆల్రెడీ, మనం 19th ఇన్నింగ్స్ 111 రన్స్ చేశాడు, 28th ఇన్నింగ్స్ హెస్ మేడ్ 125. అయితే ఇప్పుడు ఏం చేయాలి మనం, యాక్చువల్గా చెప్పాలంటే 55.5 111 ఈ డిఫరెన్స్ తీసుకోవాలి. ఆ డిఫరెన్స్ అంటే ఇట్లా తీసుకోవాలి మనం, 55.5 ప్లస్ ఫస్ట్ డిఫరెన్స్, అట్లాగే ప్లస్ సెకండ్ డిఫరెన్స్, అంటే రెండింటి మధ్య సెకండ్ డిఫరెన్స్ డివైడెడ్ బై టోటల్ ఇన్నింగ్స్ అన్ని 20, ఇలా చేయాలి. ఓకే, 20 చేయాలి. అయితే నేను ఏమంటానంటే మొత్తం మళ్ళీ మీరు 111 వేసుకునే బదులు మనం ఏం చేస్తున్నాం, 55.5 ప్లస్ 55.5 తీసుకుంటే ఏంటంటే 111 కాబట్టి స్ట్రైట్ వే వీఆర్ రిమూవింగ్ దట్. ఓకే, బికాస్ అది తీసేయాలి కదా, అక్కడ 55.5 రెండిట్లో ఉంది కాబట్టి మనం డిఫరెన్స్గా తీసుకోవాలి. సో స్ట్రైట్ వీఆర్ రిమూవింగ్ దట్. సో డైరెక్ట్గా మనం ఓన్లీ వన్ స్టెప్ అనమాట, 55.5 ప్లస్ 125/20. సో ఇప్పుడు మీరు 125/20 డివైడ్ చేసే బదులు ఏం చేస్తారంటే, లెట్ us మేక్ ఇట్ 100. 20 ఇంటూ 5 అందాం, 125 ఇంటూ 5 అందాం. సో ఇప్పుడు కింద 100 వస్తుంది కదా, 125 అంటే 625, అంటే ఇట్ బికమ్స్ హౌ మచ్ 6.25, బికాస్ ఇక్కడ 100 ఉంది కదా, 6.25. సో ఇన్ దిస్ వే ప్లీజ్ నోట్, వెన్ యూ టేక్ హియర్ 55.50 ప్లస్ 6.25, so that is equal to how much is that, 61.75. So answer is 61.75. So please note answer is third option. Clear? So please note inclusion model unna exclusion model unna. See the number of terms that can be included, it can be 1 or 2 or n number. So but logic is same, that you have to remember. Am I clear? Right. Come to the next one. 10th. See, the average age of 24 boys and their teacher is 15. If the teacher is excluded, the average age decreases by 1 year. See, average age decreases by 1 year. అంటే ఖచ్చితంగా టీచర్స్ ఏజ్ ఇస్ మోర్ దెన్ ద యావరేజ్, అంతే కదా. సో టీచర్ వెళ్ళిపోతుందంటే అర్థం ఏంటి, మిగతా యావరేజ్ ఖచ్చితంగా పడిపోతున్నది, అంటే టీచర్ ఏజ్ ఇస్ మోర్ దెన్ ది గివెన్ యావరేజ్. సో ఇస్ ఎక్స్క్లూషన్ మోడల్. సో ఇట్స్ నథింగ్ బట్ ఎక్స్క్లూషన్ మోడల్. Okay, so first of all let us take the average. What is the average given there? 15. Okay, సో యావరేజ్ ఎంత పడిపోయింది అన్నారు, 1 పడిపోయింది అన్నారు. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన ఎక్స్క్లూషన్ మోడల్లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, 24 బాయ్స్ ఆర్ దేర్, టీచర్ హ్యాస్ గాన్ అవుట్ ఆల్రెడీ. సో టీచర్ని తీసుకోకూడదు మనం.
సో టీచర్ హెస్ ఆల్రెడీ గాన్ అవుట్. ఈ 24 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎంత తగ్గిపోయింది, ఒక్కొక్కళ్ళకి ఒకటి తగ్గిపోయింది. సో ఇన్ దిస్ వే ఆ ఒకటి ఎవరు ఇచ్చారు, యాక్చువల్లీ టీచర్ ఇచ్చారు. సో ఇన్ దిస్ వే 15 ప్లస్ ఎంతమంది ఉన్నారు, 24 ఉన్నారు. సో 24 into 1. So 24 plus 15, and that is nothing but 39 years. Am I clear? So that is nothing but 39 years. Answer is second option. మీరు గుర్తుంచుకోవాలండి, ఎక్స్క్లూజన్ మోడల్ అంటే వాళ్ళని తీసేసిన తర్వాత తీసుకోవడం, ఇంక్లూజన్ మోడల్ అంటే ఎవరైతే లోపలికి వస్తున్నారో వాళ్ళు ఇంక్లూడ్ చేయడం. సో ఈ రెండింటికి మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, రైట్. నెక్స్ట్ 11. The average of 15 numbers is 38. ఓకే, ఇఫ్ 2 numbers 45 and 55 ఆర్ డిస్కార్డెడ్ అంటే ఒక రకంగా తీసేయడం అనమాట. సో ఇప్పుడు కనుక తీసుకుంటే మొత్తం 50 నెంబర్స్ ఉన్నాయి. ఈ 50 నెంబర్స్ వీటి ఒక యావరేజ్ అంతా 38 అన్నారు. 38. ఇప్పుడు ఏమన్నారు, ఇఫ్ 2 numbers 45 and 55 ఆర్ డిస్కార్డెడ్ అంటే ఇక్కడ నుంచి 45 కూడా తీసేసాము, అట్లాగే 55 తీసేసాము. ఓకే, 45 హ్యాస్ బీన్ రిమూవ్డ్ అండ్ 55 హ్యాస్ బీన్ రిమూవ్డ్. సి యావరేజ్ కన్నా పెద్ద నెంబర్ తీసేస్తున్నాం. చూడండి, యావరేజ్ కన్నా పెద్ద నెంబర్ 38, 50, 45 డిఫరెన్స్ ఎంత, 7. ఓకే, ఇక్కడ 7 డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ ఎంత డిఫరెన్స్ వస్తుంది, 38కి 55 తీసుకుంటే 17 డిఫరెన్స్ వస్తుంది. సో 7, 70 రెండు తీసేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా యావరేజ్ ఏమవ్వాలి, యావరేజ్ పడిపోవాలి. బికాస్ అక్కడ క్వశ్చన్ అడిగింది ఏంటి, యావరేజ్ ఆఫ్, చూడండి అక్కడ ఏమన్నా క్వశ్చన్, యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ అన్నారు. అండ్ రిమైనింగ్ అంటే ఎంత, రెండు తీసేసాం, ఎక్స్క్లూషన్ మోడల్ కదా, వి రిమూవ్ 2. సో 50 minus 2, that becomes 48. ఓకే, 48. సో ఇప్పుడు యావరేజ్ పడిపోయింది. సో ఎంత పడిపోయింది ఇప్పుడు, 38 మైనస్, చూడండి 7 ఇక్కడ పడిపోయింది, ఇక్కడ 17, ఈ రెండు యాడ్ చేయాలి మనం. యూ యాడ్ దిస్ 2. సో 7 + 17 అంటే ఎంత వస్తుంది, 24. సో 38 మైనస్ 24 ఇది నెంబర్. నాకు యావరేజ్ కావాలంటే ఏం చేయాలి, దీన్ని మీరు టర్మ్స్ డివైడ్ చేయాలి. 50 మైనస్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 48 టర్మ్స్ ఉన్నాయి. సో 38 మైనస్ 24/48 నథింగ్ బట్ హాఫ్ వస్తుంది. సో 38 మైనస్ 0.5 దట్ ఈజ్ ఈక్వల్ టు 37.5. దట్ ఈజ్ ఈక్వల్ టు 37.5. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. ఓకే, ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. రైట్. నెక్స్ట్, ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 12 crewmen in a boat is increased by సారీ ఇక్కడ మీకు ఇది మిస్ అయిందండి, జస్ట్ ఎ మినిట్. హౌ మచ్ ఇట్ ఈస్ ఇంక్రీస్డ్, సో అక్కడ రాసుకోండి. యాక్చువల్లీ ఇట్ ఈస్, ఐ థింక్ ఇక్కడ మిస్ అయింది. ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 1/3 అండి. 1/3 పెట్టుకోండి. ఓకే, 1/3. So the average weight 12 crewmen in a boat is increased by 1/3 kg when one of the crewmen whose weight is 55 kg is replaced by a new man. అంటే అర్థం ఏంటంటే రీప్లేస్మెంట్ మోడల్. So please note, మళ్ళీ చదువు క్వశ్చన్. Total how many are there? 12 are there. Okay. The average weight of 12 crewmen in a boat is increased by 1/3 kg when one of the crewmen whose weight is 55 kg is replaced. అంటే అర్థం ఏంటంటే ఎవరైతే 55 kg ఉన్నారో అతను బయటికి వెళ్ళిపోతున్నాడు, అతనికి బదులుగా లోపలికి ఇంకోసం వస్తున్నాడు. ఇతను రావడం వల్ల ఇంక్రీజ్ అయ్యింది. యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అయ్యింది, యావరేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1/3 kg. యావరేజ్ ఇంక్రీజ్డ్ బై 1/3 kg అన్నారు. అంటే ఖచ్చితంగా అర్థం ఏంటి, ఇప్పుడు ఎవరైతే లోపలికి వెళ్తున్నారో దిస్ పర్సన్, ఇతని వెయిట్ ఇట్ ఇస్ గ్రేటర్ దెన్ 55. ఇట్స్ గ్రేటర్ దెన్ 55 కాబట్టి మనం ఏం చేయాలి, డెఫినెట్గా యాడ్ చేయాలి. సో ఇన్ దిస్ 50 is not రీప్లేస్మెంట్ మోడల్. 55 బికాస్ గ్రేటర్ దెన్ 55 కాబట్టి యావరేజ్ కన్నా యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేయాలి, 1/3 యాడ్ చేస్తామా, కాదు, ఒక్కొక్కరికి 1/3 పెరిగింది. కానీ ఎంతమంది ఉన్నారు యాక్చువల్గా అక్కడ, 12 ఉన్నారు. 12 men are there. సో ఇన్ దిస్ 50 is not 1/3 into 12 అండి. బికాస్ ఇక్కడ రీప్లేస్ మోడల్లో నెంబర్ మారదు, ఏ నెంబర్ తీసుకున్నా ఆ నెంబర్, బికాస్ ఒకళ్ళు బయటికి వెళ్ళిపోతే ఇంకో లోపలికి వస్తున్నారు కాబట్టి. సో 1/3 12. సో దిస్ గోస్ ఇన్ దిస్ 4 times 55 plus 4, that is equal to 59 kg. Okay, that is equal to 59 kg. So answer is fourth option. Am I clear? సో గుర్తుంచుకోండి, ఇక్కడ యావరేజ్ ఇంక్రీజ్ అయ్యిందన్నారు. యావరేజ్ ఇంక్రీజ్ అయింది అర్థం ఏంటి, ఎవరైతే లోపలికి వెళ్తున్నారో దట్ పర్సన్ వెయిట్ ఈజ్ మోర్ దెన్ ద పర్సన్ హూ ఈజ్ లివింగ్. ఎవరైతే బయటికి వెళ్ళిపోతున్నారో అతనికన్నా ఇతని వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ యావరేజ్ పెరుగుతున్నది. Am I clear? రైట్. నెక్స్ట్ 13. The mean of 20 items is 47. Later, it is found that item 62 is wrongly written as 26. Find the correct mean. See, mean అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతుందండి. అర్థమెటిక్ మీన్ అని కానీ క్వశ్చన్లో ఇస్తే కనుక దాన్ని మీరు యావరేజ్గా తీసుకోవాలి.
ఇక్కడ ఏమంటున్నారు, యావరేజ్ ఆఫ్ 20 ఐటమ్స్ ఇస్ 47 అన్నారు. ఓకే రైట్, ఇక్కడ మనం వేసుకుందాం. ఓకే, సో 20 ఐటమ్స్ ఉన్నాయి, వాటి యొక్క యావరేజ్ ఎంత ఇచ్చారు, 47 ఇచ్చారు. లేటర్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ 62 ఇస్ రాంగ్లీ రిటర్న్ యాజ్ 26. అంటే అర్థం ఏంటి, తీసుకున్న దాంట్లో యాక్చువల్గా తీసుకోవాల్సిందేమో 62, యాక్చువల్గా తీసుకోవాల్సింది 62, కానీ వీళ్ళు ఏం తీసుకున్నారు, 26 తీసుకున్నారు, రాంగ్ తీసుకున్నారు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, 26ని తీసేయాలి, 26ని తీసేయాలి, 62ని యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు యావరేజ్ పెరుగుతుందా పెరగదా, ఖచ్చితంగా పెరుగుతుంది. బికాస్ 62 ఇట్లా అర్థం చేసుకుందాం, ఎవడైతే 62 నెంబర్ ఉందో లేదా కేజీస్ ఉందో వీడు లోపలికి వెళ్తున్నాడు, ఎవరికైతే 26 ఉందో అతను బయటికి వెళ్తున్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు ఏమవ్వాలి, యావరేజ్ పెరగాలి. ఓకే, యావరేజ్ పెరగాలి అంటే ఏంటి, ఇక్కడ డిఫరెన్స్ తీసుకోవాలి. వీటిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత, 62 - 26, డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 36. సో ఇప్పుడు యావరేజ్ ఎంత అన్నారు, 47 అన్నారు. సో 47, సో ప్లస్ ఇప్పుడు ఎంత 36, అయితే 36 యాడ్ చేయొచ్చా, 36 యాడ్ చేయడం కాదు, ఎందుకని 30 నెంబర్, మనకి యావరేజ్ కావాలి. ఇక్కడ యావరేజ్ అంటే అర్థం ఏంటి, ఈ సమ్ అయితే తీసుకున్నామో దిస్ డివైడెడ్ బై నెంబర్, హౌ మెనీ ఆర్ దేర్, ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు, 20 ఉన్నారు. సో 36/20. సో సింపుల్గా చెప్పండి, ఇక్కడ ఇంటూ 5 అనండి, ఇక్కడ కూడా ఇంటూ 5 అనండి. సో 25 100 కాబట్టి 36 5 180, అంటే 1.8 అవుతుంది. సో ఇన్ దిస్ వే ప్లీజ్ నోట్ 47 plus 1.8, that will give you 48.8. Okay, 48.8. So please note answer is first option. Am I clear? So please note, ఇది చాలా కామన్ క్వశ్చన్ ఎగ్జామ్లో, బేసిక్ ఇవి ప్రిలిమ్స్లో అలా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇలా క్వశ్చన్ వచ్చినప్పుడు ఇస్ నథింగ్ బట్ ఇట్స్ రీప్లేస్మెంట్ మోడల్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. రైట్, నెక్స్ట్. The average temperature for Monday, Tuesday, Wednesday and Thursday was 48 degrees. The average temperature for Tuesday, Wednesday, Thursday and Friday was 52 degrees. If the temperature on Monday is 42 degrees, then the temperature on Friday was, see, ఇలా ఇచ్చారుగా మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, మరి ఇలా అర్థం చేసుకుందాం. దేర్ ఆర్ 4 persons, నలుగురు ఉన్నారు. ఒకటి పేరేమో మండే, ఇంకోటి పేరేమో ట్యూస్డే, ఇంకోటి పేరేమో వెన్స్డే, ఇంకోటి పేరేమో థర్స్డే. ఓకే, నెక్స్ట్ చదవండి ఏమన్నారు, ది యావరేజ్ టెంపరేచర్ ఫర్ ట్యూస్డే. సో ట్యూస్డే ఉన్నాడు కదా ఇక్కడ, తర్వాత వెన్స్డే ఉన్నాడు, థర్స్డే ఉన్నాడు, ఫ్రైడే అన్నారు. సో ఫ్రైడే అనేవాడు లోపలికి వస్తున్నాడు. ఓకే, ఫ్రైడే అనేవాడు లోపలికి వస్తున్నాడు, ఎవడైతే మండే ఉన్నాడో ఇతను బయటికి వెళ్ళిపోతున్నాడు. ఓకే, ఇప్పుడు చదవండి అక్కడ. ఫస్ట్ ఏమన్నారు, మీరు కనుక మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే తీసుకుంటే ఇవన్నీ కలుపుకొని ఇక్కడ యావరేజ్ ఎంత ఇచ్చారు, ఇది 48 ఇచ్చారు. ఓకే, తర్వాత యావరేజ్ ఇక్కడ ఎంత ఇచ్చారు చూడండి, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే కాబట్టి ఎంత ఇచ్చారు, 52 ఇచ్చారు. అంటే అర్థం ఏంటి, మీరు కనుక తీసుకుంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఫస్ట్ కేస్, సెకండ్ కేస్ తీసుకుంటే ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, ఇవన్నీ కామన్ కదా, ఇవి కామన్. అంటే అర్థం ఏంటి, మండే బయటికి వెళ్ళిపోతున్నది, మండే బదులుగా ఫ్రైడే లోపలికి వస్తున్నది, అందువల్ల యావరేజ్ పెరిగింది. అంటే అర్థం ఏంటి, ఖచ్చితంగా ఫ్రైడే రోజు టెంపరేచర్ ఎక్కువ ఉంది, బికాజ్ ఈ మూడు కామన్ కదా. సో ఫ్రైడే రోజు టెంపరేచర్ ఎక్కువ ఉంది, అంటే 48, అంటే మండేకి టెంపరేచర్ ఎంత ఉంది దానికన్నా ఎక్కువ ఉంది. చూడండి మండే టెంపరేచర్ ఏమి ఇచ్చారు అక్కడ, ఇఫ్ ద టెంపరేచర్ ఆన్ మండే, చూడండి మండే వాస్ 42 degrees అన్నారు. సో ఖచ్చితంగా ఫ్రైడే టెంపరేచర్ ఎక్కువగా ఉంది. సో రీప్లేస్మెంట్ మోడల్ ఇది. సో 42, ఓకే, ఫ్రైడే టెంపరేచర్ ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ అనండి. ఎంత ఎక్కువ ఉంది చూడండి, యావరేజ్ కనుక తీసుకుంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 4 డిఫరెన్స్ ఉంది, అంటే 4 ఎక్కువ ఉంది. అయితే ఎన్ని డేస్ అక్కడ, ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 4 టర్మ్స్ ఉన్నాయి. సో 4 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 42 + 4 × 4, 42 + 4 × 4, 4 4s ఎంత 16, 42 + 16 అంటే 58. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. అండ్ ప్లీజ్ నోట్, ఇది చాలా కామన్ క్వశ్చన్ అండి ఎగ్జామ్లో. ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. వాడు నలుగురుగా తీసుకుందాం మనం, నలుగురులో ఒకడు వెళ్ళిపోతున్నాడు, ఒకడు లోపలికి వస్తున్నాడు కాబట్టి అక్కడ యావరేజ్ పెరిగిందంటే ఖచ్చితంగా అతను లోపలికి తీసుకొచ్చేది ఎక్కువగా ఉంది, ఫస్ట్ వాడు ఎవడైతే వెళ్ళిపోతున్నాడు వాడితో పోల్చుకుంటే. అలా మీరు క్వశ్చన్ రీప్లేస్ మోడల్లో మీరు తీసుకోవచ్చు. ఇది ఆమె క్లియర్? రైట్. సో ప్లీజ్ నోట్, టుడే విల్ బి డిస్కసింగ్ 15 క్వశ్చన్, ఇప్పుడు 14 క్వశ్చన్ అయిపోయింది. నో దిస్ ద లాస్ట్ క్వశ్చన్. దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెషన్లో విల్ బి డిస్కసింగ్ అనదర్ 15 క్వశ్చన్స్. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమన్నారు, ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 40 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఇస్ 57.75. సో మొత్తం 40 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ కనుక తీసుకుంటే ఎంత, 57.75. 10 ఆఫ్ దెమ్ హూజ్ యావరేజ్ వెయిట్ ఈస్ 53.5 లెఫ్ట్ ద క్లాస్. చూడండి 10 మంది, మీరు డేటా చూడండి, ఇక్కడ 10 వీళ్ళు వెళ్ళిపోయారు, లెఫ్ట్ ద క్లాస్, వాళ్ళ వెయిట్ ఎంత 53.5.
and a group of 10 students whose average is 45.5 join the class. ఓకే, ఇలా వేసుకుందాం మనం. ఓకే, మొత్తం ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ 40లో వీడి 40 వాళ్ళ యావరేజ్ ఎంత ఇక్కడ రాసుకుందాం మనం. హౌ మచ్ ఇస్ దట్? 57.75. అయితే 10 ఆఫ్ దెమ్ హూస్ యావరేజ్ వెయిట్ 53.5 లెఫ్ట్ ద క్లాస్. చూడండి, 10 మంది వెళ్ళిపోతున్నారు. ఓకే, వాళ్ళ యావరేజ్ వెయిట్ ఎంత ఒక్కొక్కటిది ఇక్కడ కనుక తీసుకుంటే 53.5. ఈ 10 మంది బదులుగా ఇంకో 10 మంది లోపలికి వస్తున్నారు, అంటే రీప్లేస్మెంట్ మోడల్. ఈ 10 మంది వస్తున్నారు. అయితే వీళ్ళ యావరేజ్ వెయిట్ ఎంత అన్నారు? 45.5. ఓకే, 45.5. సో సింపుల్గా చెప్పాలంటే బయటికి వెళ్ళిపోయే వాళ్ళ వెయిట్ ఎక్కువ. చూడండి, బయటికి వెళ్ళిపోయే వాళ్ళ వెయిట్ ఎక్కువ, వీళ్ళు లోపలికి వెళ్ళే వెయిట్ వాడు తక్కువ. అందువల్ల ఖచ్చితంగా మనకి యావరేజ్ ఏమవ్వాలి? పడిపోవాలి. యావరేజ్ పడిపోతుంది. అందువల్ల ఏం చేయాలి? మనం మైనస్ చేయాలి. అని ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. చూడండి, 53.5, 45.5 మీరు కనుక తీసుకుంటే డిఫరెన్స్ ఎంత? 8. అయితే ఎంతమందికి తేడా వచ్చింది? ఇది 10 members. Okay, so in this way please note, when you take here, okay, when you take this question, okay, మొత్తం ఎంతమంది చెప్పండి మీరు? ఇట్స్ అరౌండ్ 10 members కాబట్టి, సో 8. సో ప్లీజ్ నోట్ 10 into 8. ఓకే, 10 into 8. ఓకే, టోటల్ హౌ మెనీ మెంబర్స్? 40 members. బికాస్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద నెంబర్. చూడండి, మీరు ఒక పర్సన్కి తేడా తీసుకుంటే 8 kilos, కానీ మొత్తం ఎంతమంది ఉన్నారు? 10 members ఉన్నారు. ఒక పర్సన్కి 8 kilos అన్నప్పుడు 10 members అంటే ఎంత రావాలి? 10 into 8. అందువల్ల -10 into 8 ఇది నెంబర్ బై సమ్ బై నెంబర్ ఎంతమంది? నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత? 40 terms కదా, రీప్లేస్మెంట్ మోడల్. సో 10 into 8 by 40 or 80 by 40, straight away we can say 2 kilos. So 57.75 minus 2, it is nothing but 55.75. Am I clear? So in this way, please note, answer is D, fourth option. Okay, so please note, మీకు ఈ క్వశ్చన్స్ నేను డైరెక్ట్గా మీరు బేసిక్ క్లాస్ విన్నారన్న ఉద్దేశంతో, మీకు బేసిక్స్ అని తెలుసన్న నమ్మకంతో నేను డైరెక్ట్గా మీకు ఆ మోడల్ చెప్పేస్తున్నాను. మీకు ఈ క్వశ్చన్స్ పొరపాటు మీకు అర్థం కాకపోతే కనుక మీరు ఏం చేస్తారు? అగైన్ గో బ్యాక్ టు ద బేసిక్స్. ఒకసారి మళ్ళీ ఆ బేసిక్ ఇంట్రడక్షన్ పార్ట్ మొత్తం చూడండి ఒకసారి. ఎనీ డౌట్ ఈస్ దేర్, అవి మొత్తం చూసి మళ్ళీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. ఇంకేమైనా డౌట్ కనుక యూ కెన్ పోస్ట్ ఇన్ టెలిగ్రామ్. ఐ విల్ వెరీ మచ్ అప్రిషియేట్ దట్, అండ్ I can solve your doubts. Okay, so I thank you very much. We'll meet in the next session. Thank you.